Hi friends, welcome to BVR English. In our channel, we discuss grammar topics for various competitive examinations. In our previous classes, we discussed conjunctions, types of conjunctions in detailed manner. మీరు కనుక ఇంకా అవి వాచ్ చేయకపోతే అవి వాచ్ చేయండి. అలాగే ప్రజెంట్ మనం కంజంక్షన్స్ పార్ట్ 5లో ఉన్నాం. ఇందులో మనం కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి కంజంక్షన్స్ బికాజ్ వర్సెస్ ఇన్ ఆర్డర్ దట్ ఈ విధంగా యూజ్ చేయబడుతుంది. అలాగే లైక్ వర్సెస్ యాజ్, ఇఫ్ వర్సెస్ వెదర్, నైదర్ నార్, వెన్ మరియు వైల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. బికాజ్ వర్సెస్ ఇన్ ఆర్డర్ దట్ రెండు కూడా మనకి కంజంక్షన్స్గా యూజ్ చేస్తాం. ఇక్కడ బికాజ్ డినోట్స్ రీజన్, ఇన్ ఆర్డర్ దట్ డినోట్స్ పర్పస్. సో మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వెంట్ టు ద డాక్టర్ బికాజ్ హీ వాజ్ ఇల్. హీ వెంట్ టు ద డాక్టర్ ఈజ్ ద రిజల్ట్, బికాజ్ హీ వాజ్ ఇల్ ఈజ్ ద రీజన్. సో బికాజ్ ఇప్పుడు కూడా రీజన్తో ఉంటుంది, రీజన్ డినోట్ చేస్తుంది. బికాజ్ హీ వాజ్ ఇల్, హీ వెంట్ టు ద డాక్టర్. మనం అలా కూడా సెంటెన్స్ బిగినింగ్లో కూడా మనం బికాజ్ యూజ్ చేయవచ్చు. అలా యూజ్ చేసినప్పుడు మనం అది సబార్డినేటింగ్ క్లాజ్ కాబట్టి సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేయబడితే మనం కామాను యూజ్ చేసి మెయిన్ క్లాజ్ నుంచి సపరేట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ వెంట్ టు ఢిల్లీ ఇన్ ఆర్డర్ దట్ హీ మైట్ సీ మిస్టర్ శ్యామ్. ఈ విధంగా మనం యూజ్ చేసాం. అయితే ఇక్కడ ఇన్ ఆర్డర్ దట్ అనేది పర్పస్ని ఇండికేట్ చేస్తుంది. ఏ విధంగా అంటే హీ వెంట్ టు ఢిల్లీ ఈజ్ ద రిజల్ట్, హీ మైట్ సీ మిస్టర్ శ్యామ్. ఇక్కడ అతను మీట్ అవ్వడానికి లేదా చూడడానికి, మిస్టర్ శ్యామ్ని చూడడానికి ఉద్దేశ్యంతో వెళ్ళాడు అనేటువంటి అర్థం వస్తుంది. సో ఇన్ ఆర్డర్ దట్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే బికాజ్ అనేది రీజన్ ఇండికేట్ చేస్తుంది, ఇన్ ఆర్డర్ దట్ అనేది పర్పస్ని ఇండికేట్ చేస్తుంది. ఆ రెండు కూడా ఈ విధంగా యూజ్ చేయబడతాయి. ఒక్కొక్కసారి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బికాజ్ని రీజన్తో కాకుండా రిజల్ట్తో కూడా ఒక్కొక్కసారి ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ సెంటెన్సెస్ అనేటువంటి క్వశ్చన్స్లో మనకి ఇటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి బికాజ్ వర్సెస్ ఇన్ ఆర్డర్ దట్ విషయంలో మనం ఈ విధమైనటువంటి అవగాహనని కలిగి ఉండాలి. ఇంకా మనం మిగతా లైక్ వర్సెస్ యాజ్ కూడా మిగతా కంజంక్షన్స్ కూడా మనం కరెక్ట్ యూసేజ్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ వర్సెస్ యాజ్ మనకు తెలుసు, లైక్ అనేది ఒక ప్రపోజిషన్. లైక్ తర్వాత ప్రొనౌన్ కానీ నౌన్ కానీ వస్తుంది. ఆఫ్ కోర్స్ యాడ్జెక్టివ్స్ కూడా దానికంటే ముందు ఉంటాయి డిటర్మినర్స్గా. ఓకే, సో లైక్ అనేది ప్రపోజిషన్, యాజ్ అనేది ప్రపోజిషన్గా యూజ్ చేయబడవచ్చు, యాడ్వర్బ్గా యూజ్ చేయబడవచ్చు, లేదంటే కంజంక్షన్గా కూడా యూజ్ చేయబడవచ్చు. కంజంక్షన్గా యూజ్ చేయబడితే అది టూ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది లేదా కనెక్ట్ చేస్తుంది. వెన్ యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఏ క్లాజ్. యాజ్ని మనం యూజ్ చేస్తే నెక్స్ట్ దాని తర్వాత ఒక క్లాజ్ అనేది మనకి వస్తుంది. అదే లైక్ని యూజ్ చేస్తే లైక్ తర్వాత మనకి ఒక ప్రొనౌన్ కానీ నౌన్ కానీ వస్తుంది. ఈ విధంగా ఏ ఫిష్ అని ఉంది. ఈ విధంగా హీ స్విమ్స్ లైక్ ఏ ఫిష్. ఇక్కడ లైక్ అనేది ప్రపోజిషన్, ఇట్ ఇండికేట్స్ ద మేనర్ ఆఫ్ ఎ ఫిష్. సో ఈ విధంగా అతను స్విమ్ చేస్తున్నాడు అంటే లైక్ ఏ ఫిష్, ఒక చేపలాగా. సో ఇక్కడ మేనర్ని ఇండికేట్ చేస్తుంది. సో మీనింగ్స్ చూసుకుంటే మనకి లైక్ వర్సెస్ యాజ్ రెండు కూడా ఒకటే అయినప్పటికీ కూడా లైక్ ఆర్ వర్సెస్ యాజ్ మనకి మీనింగ్ తెలుగులో లాగా అంటాం కదా. సో ఆ విధంగా యూజ్ చేస్తాం. కానీ యూసేజ్ సంబంధించి మనం చూసుకుంటే లైక్ అనేది ప్రపోజిషన్గా యూజ్ చేయబడుతుంది. హీ స్విమ్స్ లైక్ ఏ ఫిష్ ఈ విధంగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఎంజాయ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ యాజ్ ఐ డూ. ఇక్కడ యాజ్ అనేది ఇంకొక క్లాజ్ని ఈ మెయిన్ క్లాజ్కి కనెక్ట్ చేస్తుంది. సో యాజ్ అనేది ఈ విధంగా యూజ్ చేయబడుతుంది. మీనింగ్ ఈజ్ సేమ్ బట్ ఇట్ ఈజ్ యూసేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్. సో ఆ విధంగా మనం యూజ్ చేస్తాం.
షీ ఎంజాయ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. అన్ని రకాల మ్యూజిక్ని ఆమె ఎంజాయ్ చేస్తుంది. యాజ్ ఏ డూ. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. యాజ్ ఏ డూ, నేను ఏ విధంగా చేస్తాను, లేదంటే ఏ విధంగా ఎంజాయ్ చేస్తానో ఆ విధంగా అని అర్థం వస్తుంది. నెక్స్ట్, యాజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ప్రపోజిషన్. మనం యాజ్ని ప్రపోజిషన్గా కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ చెప్పిన విధంగా హీ స్పోక్ యాజ్ ఎ లీడర్. హీ స్పోక్ యాజ్ ఎ లీడర్ అని మనం యూజ్ చేస్తాం. అక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ లీడర్. ఇక్కడ చూడండి, హీ స్విమ్స్ లైక్ ఏ ఫిష్. అతడు ఒక చేపలాగా స్విమ్మింగ్ చేశాడు, లేదా స్విమ్మింగ్ చేస్తారు అని అర్థం. ఇక్కడ చూడండి, హీ స్పోక్ యాజ్ ఎ లీడర్. ఆయన ఒక నాయకుడిగా మాట్లాడారు. సో ఇన్ ద రోల్ ఆఫ్ ఏ లీడర్, ఒక నాయకుడు పాత్రలో అని అర్థం వస్తుంది. కాబట్టి లైక్కి మరియు యాజ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. లైక్ అనేది ప్రపోజిషన్గా యూజ్ చేయబడుతుంది. యాజ్ అనేది ఒక ప్రపోజిషన్గా యూజ్ చేయబడవచ్చు, యాడ్వర్బ్గా యూజ్ చేయబడవచ్చు, లేదంటే కంజంక్షన్గా కూడా యూజ్ చేయబడవచ్చు. ఇది సెకండ్ మనం తీసుకున్నటువంటి కంజంక్షన్ పార్ట్. థర్డ్ మనం చూద్దాం. అలాగే మనం ప్రతిదానికి కూడా ఏమైనా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటే కనుక ఇవ్వడం జరిగింది. లైక్ యాజ్ గురించి ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు అంటే చూద్దాం. డోంట్ ట్రై టు డూ లైక్ హీ డస్ అని మనకి క్వశ్చన్ ఇస్తాడు. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ ఇవ్వచ్చు, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఇవ్వచ్చు, లేదంటే ఇన్కరెక్ట్ అని ఇవ్వచ్చు. సో మనకి ఆ విధంగా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డోంట్ ట్రై టు డూ లైక్ హీ డస్ అని ఇస్తాడు. ఇక్కడ లైక్ అనేది యాక్చువల్ మనం ఏం చెప్పుకున్నాం, ప్రిపోజిషన్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ హీ డస్ అనేది ఒక క్లాజ్, డోంట్ ట్రై టు డూ అనేది ఒక క్లాజ్. సో ఈ రెండు సెంటెన్స్ని కూడా ఇక్కడ జాయిన్ చేయడానికి లైక్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి అవ్వదు. కాబట్టి మనం లైక్ ప్లేస్లో మనం యాజ్ని యూజ్ చేయాలి. డోంట్ ట్రై టు డూ యాజ్ హీ డస్ అని మనం రాస్తే అది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఇచ్చిన మార్క్ ఇండికేషన్ ఏంటంటే అది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని. కరెక్ట్ సెంటెన్స్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి కంజంక్షన్ తర్వాత. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇఫ్ వర్సెస్ వెదర్. ఇఫ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, వెదర్ని ఏ విధంగా యూజ్ చేయాలని మనకి చాలా వరకు డౌట్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ విషయంలో సంబంధించి. కోర్స్ అడ్వాన్స్డ్ చదివే వాళ్ళకి అది క్లారిటీ వస్తుంది. ఇఫ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ సింగిల్ కండిషన్ ఈజ్ స్టేటెడ్. సింగిల్ కండిషన్, మనం ఇఫ్ని వెదర్ని రెండు కూడా కండిషన్ కోసం యూజ్ చేస్తాం. అయితే ఒక సింగిల్ కండిషన్ మాత్రం మనం స్టేట్ చేస్తే అప్పుడు మనం ఇఫ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద గ్రౌండ్ విల్ గెట్ వెట్ ఇఫ్ ఇట్ రైన్స్. గ్రౌండ్ ఏమవుతుందంటే వర్షం పడినట్లయితే గ్రౌండ్ తడిచిపోతుంది, తడిగా అయిపోతుంది అని చేస్తే, సో ఇక్కడ ఇఫ్ ఇట్ రైన్స్ ద గ్రౌండ్ విల్ గెట్ వెట్ అని కూడా మనం చెప్పవచ్చు. సెంటెన్స్ని మనం ఇఫ్తో కూడా బిగిన్ చేయవచ్చు. అయితే విషయం ఏంటంటే సింగిల్ కండిషన్ని ఎక్స్ప్రెస్ చేస్తే మనం ఇఫ్ యూస్ చేస్తాం. 2 or more ఆల్టర్నేటివ్స్ ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే వెదర్ని యూస్ చేస్తాం. ఏ విధంగా అంటే హీ కుడ్ నాట్ డిసైడ్ వెదర్ టు అటెండ్ ద పార్టీ ఆర్ టు విజిట్ హిజ్ విలేజ్. అక్కడ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి పార్టీకి వెళ్ళటం, 2 విలేజ్ని విజిట్ చేయడం. అతను నిర్ణయించుకోలేకపోయాడు. సో ఆ విధంగా 2 ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడితే మనం వెదర్ యూస్ చేస్తాం. ఓన్లీ సింగిల్ కండిషన్ ఉంటే మనం ఇఫ్ని యూస్ చేస్తాం. మనం ఇఫ్ క్లాస్ గురించి చెప్పేటప్పుడు ఇఫ్ వస్తుంది. అలాగే మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు కూడా మనకి ఇఫ్ గురించి వెదర్ గురించి వస్తుంది. అయినప్పటికీ కూడా మనకి క్లారిటీగా చెప్పాలంటే ఇఫ్ అనేది సింగిల్ కండిషన్ యూస్ చేసేటప్పుడు వాడతాం. వెదర్ అనేది మనం 2 or more ఆల్టర్నేటివ్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు మనం వెదర్ని యూస్ చేస్తాం. ఇక మనం ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ నెయిదర్ నార్. ఇది ఒక కంజంక్షనే, అయితే ఒక పేరుగా వస్తుంది. ఈ కంజంక్షన్ మనకి ఆల్రెడీ మనం కరలేటివ్ వాటిలో డిస్కస్ చేయడం జరిగింది. కరలేటివ్ కంజంక్షన్స్ పెయిర్స్గా వస్తాయి, మనం చాలా వరకు డిస్కస్ చేసాం. అయినప్పటికీ కూడా స్పెషల్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే వాటి గురించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకోసమని మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాం. నెయిదర్ నార్ ఈస్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ ఆర్. ఒక రకంగా ఎయిదర్ ఆర్ అనేది పాజిటివ్ సెన్స్ని, నెయిదర్ నార్ అనేది నెగిటివ్ సెన్స్ని ఇండికేట్ చేయడానికి మనం యూస్ చేస్తాం. ఎయిదర్ ఆర్ అంటే అది లేదా అది అని మనం యూస్ చేస్తాం.
నెయిదర్ నార్ అంటే రెండూ కాదనే ఉద్దేశంలో మనం యూజ్ చేస్తాం. ఇట్ మీన్స్ నాట్ వన్ ఆర్ ద అదర్ ఆఫ్ టూ. రెండు విషయాలకు సంబంధించి ఇది లేదా అది కూడా కాదు అని చెప్పడానికి మనం నెయిదర్ నార్ని యూజ్ చేస్తాం. ఇట్ కనెక్ట్స్ టూ నెగిటివ్ ఆల్టర్నేటివ్స్. మనం రెండు నెగిటివ్ ఆల్టర్నేటివ్స్ని తీసుకుంటాం, రెండూ కాదు అని చెప్పడానికి మనం నెయిదర్ నార్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నెయిదర్ స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్. వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్ మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. నెయిదర్ స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఒక ఆల్టర్నేటివ్, టీచర్ అనేది ఒక ఆల్టర్నేటివ్. సో టూ ఆల్టర్నేటివ్స్ కూడా మనం నెగిటివ్ పర్పస్లో విద్యార్థులు కానీ టీచర్ కానీ క్లాస్ రూమ్లో లేరు అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ ఇంగ్లీష్లో మనం వర్బ్ ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. కాబట్టి మనం టీచర్ తర్వాత వాజ్ యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఇది ప్లోరల్ కానీ మనం సింగులర్ వర్బ్నే యూజ్ చేస్తాం. నెయిదర్ మై ఫ్రెండ్స్ నార్ ద బుక్ స్టోర్ హ్యాస్ ద బుక్. నా ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా బుక్ స్టోర్ దగ్గర వద్ద కానీ బుక్ లేదు. హ్యాస్ ద బుక్ ఇక్కడ కూడా మనం సింగులర్ వర్బ్నే యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం నెయిదర్ నార్ని యూజ్ చేస్తాం. అయితే నెయిదర్ నార్ గురించి ఇంకా డీటెయిల్గా చూసినట్లయితే నెయిదర్ నార్ని మనం టూ వేస్లో యూజ్ చేస్తాం. ఏ విధంగా అంటే ఫస్ట్ వే ఈజ్ వన్ పర్సన్ టూ క్వాలిటీస్ ఆర్ యాక్షన్స్. ఒక వ్యక్తి తాలూకా రెండు క్వాలిటీస్ కానీ రెండు పనుల గురించి కానీ మనం డిస్క్రైబ్ చేస్తాం. ఎలాగంటే షీ ఈజ్ నెయిదర్ మ్యాడ్ నార్ స్టూపిడ్. ఆమె మ్యాడ్ కాదు, స్టూపిడ్ కాదు అని చెప్పడానికి మనం విధంగా టూ యాక్షన్స్ ఆర్ క్వాలిటీస్ గురించి మనం చెప్పడానికి యూజ్ చేస్తున్నాం. కానీ పర్సన్ మాత్రం ఒక్కరే. ఇంకో విధంగా చూడాలంటే టూ పర్సన్స్ వన్ క్వాలిటీ ఆర్ యాక్షన్. ఇద్దరు పర్సన్స్ గురించి చెప్తాం, ఒకే క్వాలిటీ లేదా ఒకే పని గురించి మాట్లాడతాం. ఎలా అంటే అప్పుడు నెయిదర్తో మనం బిగిన్ చేస్తాం. నెయిదర్ అజయ్ నార్ విజయ్. అజయ్ కానీ విజయ్ కానీ హ్యాస్ పెయింటెడ్ ద వాల్ని పెయింట్ చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ నార్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి చేయలేదని వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం టూ పర్సన్స్ వన్ క్వాలిటీ ఆర్ యాక్షన్ ఈ విధంగా మనం టూ వేస్లో మనం నెయిదర్ నార్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ద హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఆల్వేస్ అకార్డింగ్ టు ద సెకండ్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనము ఇటువంటి సందర్భంలో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు టూ పర్సన్స్ వన్ క్వాలిటీ ఆర్ యాక్షన్ సంబంధించి మనం ఈ రూల్ని అప్లికేబుల్ అవుతుంది. ఫస్ట్ ఈ విధంగా యూజ్ చేస్తే అక్కడ ప్రాబ్లం లేదు. మనం నార్మల్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఏమైతే నేర్చుకుంటామో వాటిని యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఇంకా మనం డీటెయిల్గా చూసినప్పుడు ఇన్ సమ్ కేసెస్ నెయిదర్ కెన్ బి రీప్లేస్డ్ బై డూ ఆర్ డస్ ఆర్ డిడ్ ప్లస్ నాట్. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే నెయిదర్కి బదులుగా నెయిదర్ నార్ అనే పేరు ఉంది కదా, అందులో నెయిదర్కి బదులుగా మనం ఏం చేస్తామంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ యూజ్ చేస్తూ ప్లస్ నాట్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా ఇన్ దట్ కేస్ బోత్ క్లాజెస్ మస్ట్ హ్యావ్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ హీ నెయిదర్ డ్రింక్స్ నార్ స్మోక్స్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. హీ డస్ నాట్ డ్రింక్ నార్ డస్ హీ స్మోక్. ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, హీ నెయిదర్ డ్రింక్స్ నార్ స్మోక్స్ అని ఉంది. ఇలా యూజ్ చేయొచ్చు. అయితే మనం కొన్ని సందర్భాల్లో నెయిదర్కి బదులుగా మనం డస్ నాట్ డ్రింక్, ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తే డస్ నాట్ డ్రింక్ అని మనం యూజ్ చేస్తాం. నార్ డస్ హీ స్మోక్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. నార్ తర్వాత మనం డస్ యూజ్ చేసి తర్వాత మనం సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. దీనిని మనం ఇన్వర్షన్ అని చెప్పుకున్నాం. అంటే జనరల్గా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది, కానీ ఇన్వర్షన్లో మనకి ఏంటంటే అవి రివర్స్ అవుతాయి. ఫస్ట్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెయిదర్ ఐ నార్ మై బ్రదర్ స్టోల్ ద ఆరెంజెస్. ఈ విధంగా చెప్పవచ్చు. కానీ దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఇంకో రకంగా చెప్పాలంటే నెయిదర్ బదులుగా మనం డిడ్ నాట్ యూజ్ చేసినట్లయితే ఐ డిడ్ నాట్ స్టీల్ ద ఆరెంజెస్ అని మనం యూజ్ చేస్తాం. నార్ డిడ్ మై బ్రదర్, ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి మనం డిడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నార్ డిడ్ మై బ్రదర్ ఇక్కడ మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. నార్ డిడ్ ఐ డిడ్ నాట్ స్టీల్ ద ఆరెంజెస్ నార్ డిడ్ మై బ్రదర్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి
నెయిదర్ నార్ గురించి ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఏ విధంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి చాలా వరకు, ఎస్ఎస్సి కానీ, డిఎస్సి కానీ, కానిస్టేబుల్స్ కానీ చాలా వరకు వచ్చే క్వశ్చన్స్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బోత్ ఝాన్సీ అండ్ మానస్ డిడ్ నాట్ అప్లై ఫర్ ద జాబ్ అని మనకి ఇస్తే అది రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే బోత్ ఇక్కడ మనం డిడ్ నాట్ ఈ యూసేజ్ కంటే మనం ప్రాపర్ యూసేజ్ ఏంటంటే నెయిదర్తో మనం యూజ్ చేసి రెండు పర్సన్స్ గురించి మనం చెప్పవచ్చు. నెయిదర్ ఝాన్సీ నార్ మానస్ అప్లైడ్ ఫర్ ద జాబ్. ఝాన్సీ కానీ మానస్ కానీ జాబ్కి అప్లై చేయలేదని మనం చెప్పవచ్చు. ఇది కరెక్ట్ సెంటెన్స్. సో ఈ విధంగా ఇస్తే మనం రాంగ్ సెంటెన్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, హీ ఈస్ నెయిదర్ సాటిస్ఫైడ్ విత్ ప్రొఫైల్ నార్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ శాలరీ. ఇక్కడ 2 టైమ్స్ వర్బ్స్ని యూజ్ చేసాం. సేమ్ వర్బ్ని మనం రిపీట్ చేసాం ఒక రకంగా, సాటిస్ఫైడ్ విత్ అని. అలా కాకుండా చూడండి, హీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ మనం వర్బ్ని కంప్లీట్గా ముందు యూజ్ చేసి అక్కడ ఆల్టర్నేటివ్స్ ఏంటి, ప్రొఫైల్, శాలరీ, 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆ 2 ఆల్టర్నేటివ్స్ని కూడా మనం నెయిదర్ ప్రొఫైల్ నార్ శాలరీ అని మనం కనెక్ట్ చేయవచ్చు. సో అప్పుడు ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఈ విధంగా రిపీట్ చేస్తే అది ఆక్వర్డ్గా ఉంటుంది కాబట్టి దట్స్ కన్సిడర్ యాజ్ అ రాంగ్ సెంటెన్స్ ఆర్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అండ్ వీ షుడ్ నాట్ యూస్ ఇన్ ఎ సచ్ ఎ వే. సో హీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ నెయిదర్ ప్రొఫైల్ నార్ శాలరీ పరంగా కానీ ప్రొఫైల్ పరంగా కానీ ఆయన సంతృప్తి పడలేదు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నెయిదర్ బీన్ టు లండన్ నాట్ టు వాషింగ్టన్. యాక్చువల్గా మనకి హ్యావ్ బీన్ టు అని యూజ్ చేసేటప్పుడు ఒక ప్లేస్ని మనం విజిట్ చేసామని అర్థం వస్తుంది. ఐ హ్యావ్ బీన్ టు అమెరికా, ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ అంటే విజిట్ చేసాము లేదా వెళ్ళామని అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నెయిదర్ బీన్ టు లండన్ నాట్ టు వాషింగ్టన్ ఇచ్చాడు. అక్కడ అది ఆ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ అని మనం యూజ్ చేసి ఐ హ్యావ్ బీన్ టు అని కంప్లీట్గా మనం ఒకేసారి ఫ్రేజ్ని యూజ్ చేసి అక్కడ ఆల్టర్నేటివ్స్ లండన్ అండ్ వాషింగ్టన్ని మనం ఈ విధంగా కనెక్ట్ చేయాలి. నెయిదర్ లండన్ నార్ వాషింగ్టన్ అనే విధంగా మనం కనెక్ట్ చేస్తే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్గా కన్సిడర్ చేయబడుతుంది. ఐ హ్యావ్ బీన్ టు నెయిదర్ లండన్ నార్ వాషింగ్టన్. ఈ విధంగా మనం నెయిదర్ నార్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం లాస్ట్ వన్, వెన్ మరియు వైల్కి సంబంధించి ఒక చిన్న డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. వెన్ మీన్స్ ఎట్ దట్ స్పెసిఫిక్ టైం. వెన్ అంటే మామూలుగా మనకు తెలుసు వెన్ ఎప్పుడు అనే విషయం. సో కాబట్టి వెన్ అర్థం ఏ విషయం డినోట్ చేస్తుందంటే ఒక ఖచ్చితమైన ఒక స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ టైం గురించి అది వెన్ అనేది డినోట్ చేస్తుంది మనం సెంటెన్స్లో యూజ్ చేస్తే. వైల్ ఏం చేస్తుందంటే సైమల్టేనియస్ టైంని, అంటే అదే సమయంలో ఏం జరిగిందనేది వైల్ అనేది ఇండికేట్ చేస్తుంది. అలాగే కొన్నిసార్లు వైల్ కాంట్రాస్ట్, అలాగంటే డిఫరెన్స్, ఒక యాక్షన్ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా లేదా ఇంకొక విషయంగా జరిగినప్పుడు మనం కాంట్రాస్ట్ అంటే భేదాన్ని తెలియడానికి కూడా మనం వైల్ని యూజ్ చేస్తాం. సో వెన్కి వైల్కి డిఫరెన్స్ ఏంటంటే వెన్ అనేది ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది, వైల్ అనేది అదే సమయంలో జరిగిన ఇంకొక పని గురించి చెప్తుంది. అందుకే మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. చూద్దాం, మై మదర్ వాజ్ కుకింగ్ ఫుడ్ వెన్ ఐ కేమ్ హోమ్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. వెన్ ఐ కేమ్ హోమ్ అంటే ఇక్కడ వెన్ ఐ కేమ్ హోమ్ అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ టైంకి ఏం జరిగింది అని సూచిస్తుంది. మై మదర్ వాజ్ కుకింగ్ ఫుడ్, ఈ విధంగా ఒక కంటిన్యూస్ యాక్షన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇది ఒక సబార్డినేట్ క్లాస్, ఇది ఒక మెయిన్ క్లాస్ కూడా ఈ విధంగా కనెక్ట్ చేయబడుతున్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మెనీ స్టూడెంట్స్ వర్ స్లీపింగ్ వైల్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. ఇక్కడ ఒక సైమల్టేనియస్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ బోత్ ఆర్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్, ఓకే అలా ఉన్నాయి. కానీ వీటిని మనం ఈ విధంగా కూడా యూజ్ చేయవచ్చు. అయితే మనం వైల్ని ఇక్కడ ఈ సెంటెన్స్లో యూజ్ చేయాలనుకుంటే వైల్ మై మదర్ వాజ్ కుకింగ్ ఫుడ్ ఐ కేమ్ హోమ్ అని మనం యూజ్ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే సైమల్టేనియస్ యాక్షన్ గురించి చెప్పేటప్పుడు లేదా కంటిన్యూస్ యాక్షన్ గురించి చెప్పేటప్పుడు మనం వైల్ని యూజ్ చేస్తాం. ఒక పర్టికులర్ యాక్షన్ గురించి ఇండికేట్ చేయడానికి మనం వెన్ని యూజ్ చేస్తాం. అది అక్కడ ఆ విషయం. ఐ స్లెప్ట్ వైల్
మై బ్రదర్ స్టడీడ్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏం చేస్తుందంటే కాంట్రాస్ట్ని సూచిస్తుంది. నేను నిద్రపోయా. వైల్ మై బ్రదర్ స్టడీడ్, మై బ్రదర్ చదివాడు. ఈ విధంగా ఒక కాంట్రాస్ట్ని చూపించడానికి కూడా మనం వెన్ ఆర్ వైల్ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ప్రీవియస్ క్లాసెస్లో కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం అడ్వాన్స్డ్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా కంజంక్షన్స్ గురించి బిట్స్ వస్తున్నాయి కాబట్టి మనం కంజంక్షన్స్ని సంబంధించి కరెక్ట్ యూసేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ మనకి బిట్స్ ఏ విధంగా వస్తాయి అనే విషయాన్ని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనం సమ్ ఇంపార్టెంట్ కంజంక్షన్స్ మనం ఒక 5 తీసుకున్నాం. నెక్స్ట్ కంజంక్షన్ పార్ట్ 6లో కూడా మరొక 5 మనం తీసుకోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.